నానమ్మ నానమ్మ పోవే నానమ్మ నానమ్మ ఒక్క నిమిషం వీడి చేత మొత్తం నిజం చెప్పిస్తాను రే నిజం చెప్పరా నిన్ను నేను ఇక్కడికి రమ్మన్నానా చెప్పు ఎవరు రమ్మన్నారు చెప్పు వదులు ఏం ఆటలుగా ఉందా నీకు నువ్వే రమ్మని మెసేజ్ పెట్టావు కదా నువ్వు చెప్పకుండా పిలవకుండా ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చానా అది నానమ్మ నాకిప్పుడు క్లియర్ గా అర్థమైంది ఇదంతా పెద్ద గేమ్ ప్లాన్ చేశారు నానమ్మ వీళ్ళు నేనే తప్పు చేయలేదు నానమ్మ కళ్ళ ముందు నీ సాక్ష్యాలు కనబడుతుంటే ఇంకా తప్పు చేయలేదని కూస్తావేంటి ఇక ఇంట్లోకి అడుగు పెట్టావంటే కాళ్ళు విరగొడతాను నానమ్మ వీళ్ళంతా గ్యాంగ్ గా ఫామ్ అయ్యి నన్ను ఇలా చేస్తున్నారు నానమ్మ ప్లీజ్ నన్ను క్షమించు నానమ్మ మీ మనసు కరిగేదాకా ఇలాగే బయట ఒంటి కాళ్ళ మీద నుంచుంటాను చూడండి ఓ బ్రో కౌంట్ చేయి 1 ఎందుకు కట్టించుకోదు మీరు ఉండండి నేను పెట్టుకుంటాను మీరు కట్టండి మమ్మీ మీరు కట్టండి కడుతున్నాను కదా ధనుష్ మమ్మీ కట్టించుకో ఏం కాదు కట్టేటప్పుడు ఇటే చూడాలి భూమి మీ ప్లాన్ ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది ఆయత్తు కట్టి నన్ను ఆపాలని చూస్తారా రే చెరి ఏదో కోలానో బోలానో అడుగుతున్నారు కదా స్వామీజీ స్వామి లైఫ్ లో నాకు రెండే అంబిషన్స్ ఉన్నాయి ఒకటి విరాట్ నాకు దక్కాలి రెండు ఆ భూమి పోవాలి నువ్వు వెళ్ళి చెరి అవతలికి స్వామి ఇదే మా లైఫ్ లో పెద్ద విలను దీని అంతు చూడాలంటే బంబం బోలే స్వామి అయిన నువ్వు బోలా శంకరుడి అవతారం ఎత్తాలి భం భం భోళా ఎందుకు పీకారు స్వామి స్వామీజీ అయిన మాకే లంచం ఇస్తానంటావా భూమి అయ్యో నా కోసకి ఏమైపోయింది ఫిట్స్ వచ్చినట్టుంది నానమ్మ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దాం నందిక కంగారేం లేదు మీ ఫ్రెండ్ లేచి తిరుగుతాది మీరు కట్టండి కడుతున్నాను కదా కొంచెం హెల్ప్ చేయండి
ఏం చేస్తున్నావు? నండి, నీ జాతకంలో ఏదో దోషం ఉండటం వల్లే నీ పెళ్లికి ఆటంకాలు జరుగుతున్నాయి. ఒకసారి అలా కూర్చో. స్వామీజీ, ఇప్పుడు మీరు వేసే అంజనంపైనే తన భవిష్యత్తు ఆధారపడింది. నేను చచ్చిపోతాను కదా. అది పడుతుందనే అనుమానం నీకెందుకు వచ్చింది? ఇంతసేపు భూమి విరాట్లు అక్కడే కదా కూర్చున్నారు. ఈ హ్యాపీ మూడ్లో మనం ఏదైనా షేర్ చేసుకోవాలి వస్తుందిరా. ఏం షేర్ చేసుకోవాలి? కాఫీ? థ్యాంక్స్ సార్. నా పేరు గిరి అండి. మీ ఫంక్షన్ హాల్ని హరి పెళ్లి కోసం బుక్ చేశాడు కదా, అతనికి నేను కజిన్ అవుతాను. చెప్పండి సార్. మీ ఫంక్షన్ హాల్ బుక్ చేసినప్పుడు మీకు ఐడెంటిటీ ప్రూఫ్ ఇస్తారు కదా? ఆధార్ కార్డ్స్ ఇచ్చారు. ఒకసారి ఆ ప్రూఫ్ ఇస్తారా? ఇవ్వండి. అసలు పేరు తండ్రి పేరు పక్కాగా ఉన్నాయి అంటే అది సిరే అన్నమాట.